హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు నాని మోరే ఛానల్. సో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే ఏంటి అంటే ఈరోజు మీతో ఒక 2 విషయాలు అయితే చెప్పాలనేసి అయితే వచ్చేసాను. సో మామూలుగా అయితే ఎప్పుడూ అయితే నేను ఈ విధంగా అయితే చెప్పలేదు, కానీ ఎందుకో మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. సో అందుకనేసి ఇది వచ్చి ఏంటి అంటే సండే రోజు లాగ్ అనమాట. ఇంకా సండే అంటే మామూలుగా చెప్పాలి అంటే ఇంకా కంపల్సరీగా నాన్ వెజ్ అనేది తినే వాళ్ళైతే ఖచ్చితంగా నాన్ వెజ్ చేసుకుంటారు కదా. సో మేము కూడా అంతే అనమాట, ఖచ్చితంగా నాన్ వెజ్ అనేది ఉండాలి. ఇప్పటికే మేమైతే 2 వీక్స్ అయిపోయిందనమాట. ఆ 2 వీక్స్ ఏందో అంటే ఎలా ఉంది అంటే ఒక 2 ఇయర్స్ తర్వాత తింటున్నాం అన్నంత ఫీలింగ్ అయితే ఉంది. అంటే అంత ఇష్టంగా అయితే తింటామన్నమాట. కానీ ఇక్కడ నేను చెప్పాలనుకున్న 2 విషయాలు ఏంటి అంటే, ఫస్ట్ మనం పక్క వాళ్ళ మీద ఆధారపడడం అనేది మానుకోవాలి. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా ఒకటి జరిగింటేనే నేను ఈ విధంగా మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అని అనుకోవచ్చు మీరు. సో సేమ్ అంతే అనమాట. పక్క వాళ్ళ మీద ఎప్పుడైతే మనం ఆధారపడుతున్నామో వాళ్ళకి మనము చులకనగా అయిపోతుంది. ఈ సేమ్ టైం ఏమి అంటే మనలో కూడా ఆత్మస్థైర్యం అనేది తగ్గిపోతుంది. ఏంటి అంటే ప్రతి ఒక్క విషయానికి వాళ్ళు మనకు చేసి పెడతారులే అనేసి ఒక ఇదనమాట మనలో కలిగిపోతుంది. కాబట్టి మనం అది నేర్చుకోవాలి, చేయాలి అనే ప్రయత్నం కూడా మనలో ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా బద్ధకస్తులాగా అయిపోతామన్నమాట. ఇప్పుడు చూడండి, మన పనులు మనం చేసుకోలేకపోతే ఏమవుతుందని చెప్పాను, ఆత్మవిశ్వాసం అనేది కోల్పోయినట్లే, అంతే కదండి. అప్పుడు మనం ఏమీ సాధించలేం. ఏ పని కూడా పక్క వాళ్ళు చేస్తుంటే అది నీ పుట్టుకకి అర్థమే ఉండదన్నమాట. భగవంతుడు మనకు ఇచ్చిన ఈ జన్మకి ఒక అర్థం, పరమార్థం ఉంది. పక్క వాళ్ళు మీద ఆధారపడడం మానుకోవాలి. అన్ని పనులు పక్క వాళ్ళు చేస్తుంటే నీవు ఎందుకు పనికిరాకుండా బద్ధకస్తుల్లాగా మారిపోతాం. బద్ధకస్తుల వల్ల లేనిపోని జబ్బులు వస్తాయి. మనకు రాకపోయినా ఎలా చేయాలో తెలుసుకొని చేయడం చాలా ముఖ్యం. మనకి ఏ డబ్బు కానీ, ఏ ఆస్తి కానీ, ఏ బంగారం కానీ ఇవ్వకుండా మనకు ఫ్రీగా వచ్చేది ఏంది అంటే తెలుసా అండి? జబ్బు ఒక్కటే. మనము ఎటువంటిది మనము పే చేయకుండా ఫ్రీగా తెచ్చుకునేది ఏది అంటే జబ్బు ఒక్కటే. కాబట్టి అది ఏంటి అంటే ఇలా అన్ని పనులు పక్క వాళ్ళ మీద ఆధారపడుతూ చేస్తూ పోయినాము అంటే ఖచ్చితంగా మన హెల్త్ పరంగా కూడా కొంచెం అయితే ఇబ్బంది అయితే ఖచ్చితంగా పడాల్సి వస్తుంది. కాబట్టి మన పనులు మనం చేసుకుంటూ ముందుకు పోయినాము అంటే ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు అనేది నాకైతే తెలుస్తుంది. ఇంకొక విషయం ఏమి అంటే, ఇది ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే పక్క వాళ్ళ మీద ఆధారపడకపోవడం. ఇంకొకటి, మనకు సహాయం చేసిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకోవడం. మనకు చేసిండే సహాయం అనేది అది చిన్నదైనా సరే, పెద్దదైనా సరే, అది ఎటువంటిదైనా సరే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నీకు ఆపద కలిగించిన వాడిని మర్చిపోయినా పర్వాలేదు, కానీ నీకు హెల్ప్ చేసిన వాడిని మాత్రం ఎప్పటికీ నువ్వు మర్చిపోకూడదు. అలా మర్చిపోయినాము అంటే ఇంకా మానవ జన్మకి అర్థం అనేది ఉండదన్నమాట. అంటే నువ్వు మర్చిపోతున్నావు అంటే తను చేసింది అంత మాత్రం నీకు గుర్తుంది అని అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో మనకు ఖచ్చితంగా ఒకరి హెల్ప్ అనేది ఖచ్చితంగా అవసరం అనేది వస్తుంది. అది ఏ విషయమైనా కావచ్చు. ఇప్పుడు నీకు తన అవసరం అనేది లేకపోవచ్చు, కానీ ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా తన అవసరం అనేది మనకు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అది ఎలాంటి వాళ్ళైనా సరే దాన్ని మాత్రం మర్చిపోకూడదు. ఇప్పుడు చేసేసినాం, మన పని అయిపోయింది, మనం చేయాలి, తన దగ్గర నుంచి మనకు రావాల్సింది, చేయించుకోవాల్సింది అన్నీ కూడా మనం చేసేసుకున్నాము. కాబట్టి ఇంకా వాళ్ళతో మనకు ఏం పని అని అనుకున్నాము అంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకేది ఉండదనేది నా ఉద్దేశం. అది ఎటువంటి సహాయమైనా, చిన్నదైనా పెద్దదైనా సరే ఖచ్చితంగా వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. మనము చేసిన వాళ్ళకి సహాయం అనేది వాళ్ళే తిరిగి మళ్ళీ మనకు సహాయం చేస్తారు అని అనుకోవడం కూడా మూర్ఖత్వం. ఎందుకు అంటే ఇప్పుడున్నటువంటి ఇదిలో సహాయం పొందే వాళ్ళే చాలా ఎక్కువ, అవునా అండి? సహాయం చేసేవాళ్ళు, సహాయం పొందేవాళ్ళు చాలా ఎక్కువ. మళ్ళీ తిరిగి వాళ్ళకి మనం చేద్దాము అనేది మాత్రం చాలా తక్కువ నేనైతే గమనించిండే విధానంలో. కానీ చేసిన వాళ్ళే మనకు చేస్తారని కాదు. మనం ఆపదలో ఉన్నప్పుడు
ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో మనకు సహాయం అనేది చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి ఆ ఉద్దేశంతో మనం చేసుకుంటూ పోవాలి. ఎవరైతే మనం చేసిన వాళ్ళకి మర్చిపోకుండా ఉంటారో అంతకన్నా మించింది ఇంకేమీ ఉండదు. అవునా కదా? సో సండే కదా, కాబట్టి ఇంకా నాన్ వెజ్ ఫుల్గా అన్నమాట. ఇంకొకటి ఏమి అంటే ఇక్కడ సండే రోజే మేము వెజిటేబుల్స్ కానీ అన్నీ కూడా తెచ్చేసుకుంటాము. కాబట్టి ఇంకా ఆ రోజు కూడా అన్నీ తెచ్చుకుని అది నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను ఎలా మేము అన్నీ చేస్తాము అనేది. ఇక్కడ ఏంటి అంటే ఇంకా మా అంతా కూడా రెడీగా పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా వీడియో స్టార్ట్ చేశాను. అంటే మొత్తం అంతా కూడా తీయాలి అంటే కానీ లెంత్ ఎక్కువైపోతుంది కదా. సో అందుకనేసి ఒక 2 విషయాలు మీతో మాట్లాడుతూ షేర్ చేసుకోవాలనేసి నేను ఇలాగైతే తీయాల్సి వచ్చింది. అసలు ఈరోజు అయితే ఇంకా తీయకూడదని అనుకున్నా, కానీ ఎందుకు అనిపించింది మీతో మాట్లాడుతూ ఇదైతే చెప్పాలి అనేసి, ఇంకా అందుకనే చెప్తున్నాను. ఫస్ట్ టైం కానీ చూసే వాళ్ళైతే అసలు ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొకటి ఏంటి అంటే మనకు తెలియని విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా అన్నీ మనకు తెలుసు అని అనుకోవడం చాలా తప్పు. తెలియంది చాలా 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 ఉంది ఈ ప్రపంచంలో. మనకు తెలిసింది గోరంత అయితే తెలియంది కొండంత అంతుందన్నమాట. ప్రతి ఒక్కరూ ఇక్కడ తెలిసిన వాళ్ళే ఉన్నారు అని అనుకోవడం చాలా తప్పు. తెలియని వాళ్ళు చాలామంది ఏంటి అంటే తెలుసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఎవరినో ఒకరి నుంచి ఎక్కడి నుంచో ఒకరి నుంచి చూసి నేర్చుకున్న వాళ్ళే, కానీ అంతా కూడా వాళ్ళుగా ఓన్గా తెలుసుకున్న వాళ్ళు ఎవరూ లేరు. మనకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అమ్మ నుంచే మనము మాట అనేది ఫస్ట్ అమ్మ అనే పదం అనేది అమ్మ నుంచే కదండి నేర్చుకున్నాము. కాబట్టి అమ్మ అనేది నేర్పికన్నా అమ్మ నేనంటే మనం ఈరోజైతే అసలు మాట్లాడగలమా? ఫస్ట్ గురువు ఎవరు అంటే అమ్మే కదా, చెప్తాం కదండి. కాబట్టి ఎవరైనా సరే మనకు తెలియంది నేర్చుకోవడంలో తప్పైతే ఏమీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నాకు ఇది రాదు అని మాత్రం ఖచ్చితంగా అనుకోవద్దు. దానికోసం ప్రయత్నం అనేది చేయండి. అలాగే నీకు హెల్ప్ చేసిన వారిని ఖచ్చితంగా ఎప్పటికీ కూడా వాళ్ళని మాత్రం ఎటువంటి సందర్భంలోనూ మర్చిపోకుండా ఉండండి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మనం చేసే మంచి పని నెగిటివ్ థింకింగ్ అనమాట. ఎవరైతే నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళకి నువ్వు ఎప్పుడూ కూడా దూరంగా ఉండడం చాలా 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 మంచిదన్నమాట. ప్రతి దానికి భయపడకూడదు. ఏమి చేయాలి అనుకుంటే దానికి భయపడుతూ ఉంటాను. నేను చేయగలను లేదా అని ఆలోచిస్తూ ఉంటూ ఎప్పుడూ ఆలోచనలతోనే సరిపోతూ ఉంటుంది. నేను చెయ్యగలను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నువ్వు అనుకున్నది సాధించగలవన్నమాట. నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకి ఎప్పుడూ దూరంగానే ఉండాలి. వాళ్ళ వల్ల మనకు కూడా సమస్యల్లో పడే అవకాశం అనేది ఉంటుంది. పాజిటివ్గా ఎప్పుడైతే మనం ఆలోచిస్తూ ఉంటామో సంతోషంగా ఉంటామో వాళ్ళతోనే మనం ఉండాలి. అలాంటి వాళ్ళతో స్నేహం చేయడం వల్ల మనకు కూడా మంచి ఆలోచన విధానం అనేది వస్తుంది. మనకున్న ఈ చిన్ని జీవితంలో ఎలా బ్రతికాము అనేది ముఖ్యం. మనం చేసే మంచి 10 మంది పొగడకపోయినా పర్వాలేదు, మంచిగా ఉంటే చాలు. మనం చేసే మంచి ఇతరులకి అర్థం కాకపోవచ్చు, కానీ అది వాళ్ళ కర్మ అని వదిలేయాలి. అలాంటి వాళ్ళతో స్నేహం చేసినా మనం సమస్యల్లో పడతాం. అవునా కాదా అండి? ఇంకా చెప్పాలి అంటే మనం చేసే మంచి పనులు ఇతరులు ఓర్వలేకపోవచ్చు. వాళ్ళు చేయరు, ఇతరుల్ని చేయనివ్వరు. వాళ్ళు జీవితంలో ఎప్పటికీ మనశ్శాంతిగా బ్రతకలేరు. మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం చేయకూడదు. ఇది ఒక్కటైతే మీతో అయితే షేర్ అయితే చేయగలను. ఏంటి అంటే నాకెందుకో అనిపించింది. సో ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అయితే వంట అయితే ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా మా బాబుకి అయితే ఇంకా తినిపించేస్తున్నాను. ఇంకా అప్పుడప్పుడు అయితే నేనే పెడుతూ ఉంటాను అనమాట. సో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.